స్తుతించి, ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. సౌజన్య సిస్టర్ కూడా కృతజ్ఞత. థ్యాంక్ యూ సిస్టర్. మరి మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము మనం చూసినట్లయితే చెప్పారు, మరి సత్యనారాయణ సిస్టర్ గారు చెప్పారు. అయితే జస్ట్ కొంచెం అధ్యాయంలో ఏముందో ఒకసారి చూసుకొని మనం ముందుకు వెళ్దాం. అక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా మొదటి అధ్యాయము మరి హన్నా గురించి మనం చదువుకుంటాం. అక్కడ ఎల్కానాకు ఇద్దరు భార్యలు, ఒకరు పెనిన్నా, మరి హన్న పెనిన్నా. అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు మరి దేవుడే సంతు లేకుండా చేశాడు అని ఇక్కడ వ్రాయబడతా ఉందన్నమాట. ప్రతి సంవత్సరము షిలోహు మందిరానికి వెళ్ళినప్పుడల్లా తను దుఃఖపడతా ఉంది. ఆహారం కూడా తినడం లేదు. తన భర్త ఎంతగానో ప్రేమించి అందరికంటే ఎక్కువ పాలు ఆమెకిస్తూ వచ్చినప్పటికీ కూడా తనకు అవేమి సంతోషం ఇవ్వడం లేదు. ఆ విధంగా తను సిలోహు మందిరానికి వెళ్తా ఉంది. వెళ్ళినప్పుడల్లా బాధపడతా ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు ప్రతి దానికి సమయం కలదు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడు తన ప్రార్థనను ఆమె ఏ విధంగా చేసిందో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, నాకు కుమారుని ఇస్తే నీ కొరకు నేను మరి మందిరంలో విడిచిపెడతా అని మొక్కుబడి చేసుకుంది. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయబడిందో దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. ఏంటంటే అక్కడ మరి ఒక యాజకుడు లేకపోతే ప్రవక్త యొక్క అవసరత మరి అక్కడ ఉందన్నమాట. ఎందుకు ఉందంటే మరి మనకందరికి తెలిసిందే, ఏలి యొక్క కుమారుల ప్రవర్తన మనం 2వ అధ్యాయంలో చూసుకుంటాం. కాబట్టి వారి యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది కనుక దేవుడు ఒకరు కావాలని కోరుకుంటున్నాడు. అది ఆ ప్రార్థన తన నోటి నుంచి వచ్చే విధంగా దేవుడు మరి ఆ సమయం వరకు మరి తను దుఃఖంగా ఉంటా వచ్చింది. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ వచ్చింది, ఆ ప్రార్థన చేసుకునే సమయంలో కూడా ఏలి ఆమెను ఎంతగానో మరి ద్రాక్షారసం త్రాగినామని, మద్యము సేవించిన దానిలాగా అనుకుంటూ మాట్లాడినప్పుడు కూడా హన్న ఎంతో తగ్గింపుతో, ఎంతో దీన మనస్సుతో తను సమాధానం చెప్తా వచ్చిందనమాట. చూడండి, అక్కడ దూషించలేదు కానీ, లేకపోతే తన భర్త దగ్గరికి వెళ్ళి ఒక యాజకుడు నన్ను ఇట్లా మాట్లాడుతూ వచ్చాడు, నేను నా బాధతో ప్రేయర్ చేసుకుంటా ఉంటాను, అక్కడ కంప్లైంట్ తీసుకొని ఏం వెళ్ళలేదు. కానీ ఆమె చక్కగా నీ దాసురాలను నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దని సమాధానం ఎంత మంచిగా చెప్తా ఉందంటే, నిజంగా మరి తన కలిగిన స్థితిని బట్టి తను కోపంతో ప్రార్థన చేస్తా ఉందంట. చూడండి, ఎవరికన్నా కోపం వచ్చిందనుకో అసలు ప్రార్థన చేయడానికి కానీ ఇంకా ఏ పని చేయడానికి లేకుండా ఆలోచనలలోనే ఎక్కువగా ఎందుకు ఇట్లయింది లేకపోతే ఇలా ఆలోచిస్తా ఉంటాం. కానీ ఇక్కడ హన్నా చేసిన గొప్ప పని ఏంటంటే అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు నాలో చెప్పుకుంటున్నా. ఎవరికి చెప్పుకుంటుంది? సిలోహు మందిరానికి వచ్చి యెహోవా దేవునితో చెప్పుకుంటున్నానని తను ఎంతగానో తగ్గింపు కలిగి అక్కడ మాట్లాడుతా ఉందన్నమాట. మాట్లాడినప్పుడు అంతవరకు ద్రాక్షారసంను తీసివేయి మరి మరి అని చెప్పిన ఒక ఏలి యాజకుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇశ్రాయేల దేవునితో చేసుకున్న మనవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ఒక దీవించి పంపిస్తున్నాడు అనమాట. కారణం ఏంటంటే తను తగ్గించుకొని ప్రార్థిస్తా వచ్చింది. మనము అన్నా ప్రార్థన అందరూ మరి అన్నా వలె చాలా మంది ప్రార్థించేవారుగా ఉంటారు. చూడండి, ప్రార్థించేటప్పుడు కూడా ఏదన్నా ప్రవ్వా కావాలంటాం, కానీ దేవుని అవసరతను గుర్తిస్తా వచ్చింది. నువ్వు నాకు కుమారునిస్తే నీకే తిరిగి నేను ఇచ్చేస్తా. నీ సన్నిధిలో పాలు విడిచిన వెంటనే నేను సన్నిధిలో తీసుకొని వచ్చి వదిలిపెడతానన్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించాడు. తర్వాత ఆమె ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండుట మానెను అనే పాయింట్ మనం చూస్తాం. అంటే అప్పుడు ఆమె విశ్వాసం ఇంకా అధికమైపోయిందనమాట. ప్రార్థించుకున్నానని ఒక సంతోషం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మన హృదయంలో నుంచి వస్తుందో అప్పుడు ఒకలాంటి మరి సంతోషంతో నింపబడతాం. అలాగే అక్కడ యాజకుడుగా ఉన్న మరి ఏలీ కూడా ఏమంటున్నాడు? ఆమెను దీవించాడనమాట. కాబట్టి తర్వాత హన్న తను ప్రార్థించింది పొందుకున్నది. తర్వాత ఒక మగబిడ్డ పుట్టిన తర్వాత
తను షిలోహ్ మందిరానికి రాలేదు. ఎందుకంటే నేను బాబుని తీసుకొని రావడము అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనబడతానో అప్పుడు నేను చేసుకున్న మొక్కుబడి చెల్లించేదిగా ఉండాలి. నేను రావడము పాలు విడచలేదు గదా! అని తీసుకెళ్లడము ఈ విధంగా కాకుండా నేను ఆ మందిరంలో కనబడ్డానంటే నా మొక్కుబడి చెల్లించేదానిగా ఉండాలనేసి తర్వాత బాబుని తీసుకురావడము జరిగింది. పాలు మాన్పించిన తర్వాత. అప్పుడు గూడా తన యొక్క మాటలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఏలీ దగ్గరికి తీసుకొనొచ్చి, మరి నీ ఎదుట నేనప్పుడు ప్రార్థించాను గదా! ఆ స్త్రీని నేనే అని చెప్పి ఎంతో తగ్గింపుతో చెప్తా ఉందనమాట. లేకపోతే ఏలీతో ఇంకెక్కువగా మాట్లాడడంలే. ప్రార్థన చేసుకోవడానికి వచ్చే స్త్రీలతో ఈ విధంగా మాట్లాడొద్దు. యాజకుడే గదా! అని ఇట్లాంటి ఏవి మాట్లాడడంలే. మానవులం నేనెందుకు చెప్తున్నా అంటే ఇప్పట్లో అయితే సేవకులు ఏదన్నా ఒక్క మాట అంటే దాన్ని ఎంతో ఎక్కువ చేసేస్తారు. మమ్మల్ని ఇట్లన్నారు కాబట్టి చర్చికే మానేస్తారు. లేకపోతే ఇంకొక చర్చికి పోతారు. లేకపోతే మీటింగ్స్ రావడం మానేసి ఏదో ఆదివారం వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్లు ఆ విధంగా ఉంటారు. ఆ సేవకునికి ఎన్నో నిందిస్తా ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది ఎల్కానాతో చెప్పడం లేదు. తను బాబును పొందుకుంది కాబట్టి ఇంకా ధైర్యంగా నేను మాట్లాడతాను. ఇంకా ఎవరితో ఇట్లా మాట్లాడదని ఏలికి ఒక వార్నింగ్ లాగా ఇస్తాను. ఒక హెచ్చరిక ఇస్తానని ఆమె ఏమనుకోవడం లేదు కానీ, ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎంత తగ్గింపు కలిగిన స్త్రీగా ఉందో. నిజంగా ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడు అప్పుడు హెచ్చిస్తాడంట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తను తాను తగ్గించుకునివాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని రాయబడింది. కాబట్టి తగ్గించుకున్నది కుమారుని అక్కడ షిలోహు మందిరంలో అక్కడ వదిలిపెట్టినప్పుడు చూడండి ఏమంటుందంటే నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. వాడు తాను బ్రతుకు దినములన్నీ అంటేను యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పినప్పుడంట సమూయేలు యెహోవాకు అక్కడనే మ్రొక్కాడంట. చూడండి సమూయేలు పాలు విడిచినాడంటే ఒకవేళ 3 ఇయర్స్ అనుకోండి. మరి ఆ 3 ఇయర్స్ మరి యెహోవాకు మ్రొక్కడం నేర్చుకున్నాడంటే తల్లి ఎంతగా తనను మరి వాక్యంలో లేకపోతే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంత తగ్గించుకొని జీవించాలనేది చిన్నతనం నుంచే బోధిస్తా వచ్చిందేమో మరి. కాబట్టి సమూయేలు నేర్చుకుంటూ వచ్చాడు. నేటి దినాల్లో ఇప్పుడు చూస్తే పిల్లలు కనీసము ప్రార్థన జరుగుతా ఉన్నా గానీ కళ్ళు తెరుచుకొని చూస్తా ఉంటారు. కనీసం నీల్ డౌన్ గూడా చెయ్యరు. అంటే మరి అంటే తల్లిదండ్రుల్లోనే లోపం ఉందా అంటే అనేక సార్లు పిల్లలు చెప్తా ఉంటాము. కొన్నిసార్లు వాళ్ళు వినకపోయేసరికి వదిలిపెట్టడము, లేకపోతే ఆ విధంగా చేయటము మరి ఏదో గాని పిల్లలు ఈ నేటి దినాల్లో అయితే నిజంగా వినని వారు తయారైనారనమాట పిల్లలు. దేవుని సన్నిధికొచ్చి ప్రార్థన చేసుకోండిరా అంటే గూడా మరి ఆదివారం వస్తారు గానీ మోకరించలేరు. మోకరించలేరు. బైబిల్ పెట్టడము, మాటలే మాటలు. కానీ ఇక్కడ సమూయేలుని చూస్తే చిన్నతనం నుంచి యెహోవాకు మ్రొక్కాడంట. నిజంగా ఎంత ధన్యుడో మరి సమూయేలు గురించి చదువుకుంటున్నాం. కాబట్టి హన్నా ప్రార్థన చూసుకున్నాం. హన్నా మొక్కుబడి నెరవేర్చింది. హన్నా యొక్క దీన మనస్సు చూసుకున్నాం. మరి ఎంత చక్కగా తన కుమారుడిని శిక్షా విధిలో పెంచుతా వచ్చి అంటే కొట్టి శిక్షించడం అని కాదు గానీ ఒక క్రమశిక్షణలో పెంచుతా వచ్చింది. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఇంకా నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాక నువ్వు పుట్టావు కనుక, అక్కడ నేను వదిలిపెడుతున్నాననేది కూడా చెప్పిండొచ్చు. కానీ సమూయేలు ఏడ్చినట్లు మనము చూడమన్నమాట. పిల్లల్ని ఇప్పుడు స్కూల్ పంపిస్తుంటేనే పోమని ఏడ్చి అస్సలు కొంతమంది పేరెంట్స్ అయితే బయట కూర్చొనుంటారు. స్కూల్ అయిపోయిన తర్వాత లేకపోతే మధ్యాహ్నం వరకు అన్నట్లు అట్లా కూర్చోంటారు పిల్లల కోసం. కానీ సమూయేలు చూడండి ఎంత చిన్న బాలుడైనప్పటికీ వదిలిపెడతా వచ్చారు. నిజంగా మొక్కుబడి నెరవేర్చడంలో హన్నా గూడా కొంచెం గూడా మరి ఆమె ఆలస్యం చేయలేదు. మరి ఏ బాధతో ఇవ్వలేదు. మరి ఆమె సంతోషంగా ఇస్తా వచ్చిందనమాట. ఆమె ఒకటే దృష్టి పెట్టుకుంది. అనేక సార్లు మనల్ని ఎవరన్నా నిందిస్తున్నారంటే, మనం ఆ విషయాలతోనే మన హృదయం నింపబడి ప్రార్థనకు దూరం అయిపోతా ఉంటాం. దుఃఖభరితులం అయిపోతా ఉంటాం. అవన్నీ గూడా పక్కన పెట్టేసి హన్నా నేను నా ప్రార్థన అంగీకరించవలసింది దేవుడే అని సిలోహు మందిరానికొచ్చింది. సిలోహు మందిరానికొచ్చే సమయంలో ఎంతమంది గూడా ఆమెను వెనుకకు మరి తిరిగే రకంగా మాట్లాడుతూ వచ్చారో. లేకపోతే వాళ్ళని చూసినప్పుడు అన్న ఏ విధంగా బాధపడిందో అయినప్పటికీ కూడా తన షిలోహు మందిరంలోనే
రావాలి. అక్కడనే ఆశీర్వదింపబడాలి. అక్కడనే నా ప్రార్థన లేకపోతే నా హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలని వచ్చిందనమాట. అందుకే మరి పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలంగా ప్రార్థించే స్త్రీలుగా ఉండాలని బైబిల్ సెలవిస్తాంది. విలాప వాక్యంలో గూడా రేయి మొదటి జామున లేచి ప్రార్థించాలంట. మీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థించాలంట. చూడండి, మన కన్నీరు ప్రవాహంగా మరి ప్రార్థించాలంట పిల్లల కోసం. కాబట్టి ఆ విధంగా మరి హన్నా గూడా జీవిస్తా వచ్చింది. తను పొందుకుంటా వచ్చింది. రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే హన్నా ఇంకా స్తుతిస్తా వస్తుంది దేవుడిని. ఎంతగానో గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు, అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచే దేవుడని తను దేవుని స్తుతిస్తా వస్తుందన్నమాట. చూడండి, దరిద్రులను లేపునెత్తే దేవుడు, మరి మంటిలో నుండి పెంట కుప్ప మీద నుండి లేవనెత్తేవాడని దేవుని యొక్క గొప్పతనాన్ని మనం కీర్తనలు 113వ అధ్యాయంలో కూడా కీర్తనాకారుడు అదే రాస్తాడు. రధికారులతో కూర్చోబెట్టుట పెట్టుటకై నేల నుండి మరి బీదలను పైకెత్తాడంట. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడని, అలాగే సంతులేని దాన్ని కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాడని మరి మనం అక్కడ కూడా కీర్తనల గ్రంథంలో కూడా మనం చదువుతాం అన్నమాట. మన దేవుడు అనంత జ్ఞాని దేవుడని హన్నా స్తుతిస్తా వచ్చింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మరి ఎల్కానా మరి హన్నా ఇరువురు వెళ్ళిపోయిన తర్వాత బాలుడైన బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అంత చిన్న వయసులో ఎలా పరిచర్య చేస్తొచ్చాడో, ఏం చేస్తొచ్చాడో చూడండి. చిన్న వయసు నుంచే సమూయేలు వాడబడుతూ వచ్చాడు. అందుకే సమూయేలును నిజంగా దేవుడు అంతగా దీవిస్తూ వచ్చాడు. సమూయేలు గురించి ఒక నెగెటివ్ మాట కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చదవమనమాట. ఇంకా గొప్ప ప్రార్థనా పరుడని కీర్తనల గ్రంథంలో రాయబడింది. మరి ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు సమూయేలు పేరు రాయిస్తూ వచ్చాడు. నిజంగా అంతగా దేవుడు మరి సమూయేలును దీవిస్తూ వచ్చాడు. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏలీ కుమారుల గురించి మనం చూసుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు భయం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే దుర్మార్గులుగా ఉన్నారంట. ఎటువంటి దుర్మార్గులంటే మరి ఒక పద్ధతి ఉందన్నమాట. బలి అర్పించిన తర్వాత ఆ క్రొవ్వు దహించిన తర్వాత యాజకుడు తీసుకొని పోవడానికి. కానీ ఆ విధంగా కాకుండా వాళ్ళు ఫస్టే వారు కావాలని చెప్పడము, ఇవన్నీ చేయడం బట్టి మనం పోయి బలి అర్పిస్తున్నాము, మనం దేవునికి అర్పిస్తున్నామా, ఆ యాజకులంతా తీసుకుంటున్నారు వద్దనేసి ఒక నైవేద్యం చేయడానికి అసహ్యపడడానికి కారణమైతే వచ్చారంటే యవనస్తులు. చూడండి, యాజకత్వం అనేది మనం చదువుకున్నట్లయితే సంఖ్యాకాండం సంఖ్యాకాండంలో మనం గమనిస్తాం. యాజకత్వం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, ఒకసారి సంఖ్యాకాండంలో చూస్తే 17వ అధ్యాయం అనుకుంటా. సంఖ్యాకాండము 18th చాప్టర్ 7th వర్స్ లో చూస్తే, దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చున్నాను. దయచేతనే దేవుడు వారికి ఇచ్చాడు. ఆ సంగతి వారికి తెలియడం లేదనమాట. మా తండ్రి యాజకుడు గనుక మా తండ్రి తర్వాత మేమే అనుకోని మరి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో ఏమో తెలీదు కానీ మరి వారు గొప్ప భయంకరమైన పాపం చేస్తూ వచ్చారు. దేవుని సన్నిధిలో కూడా వారి పాపం బహు గొప్పదైపోయిందంట. చూడండి, మరి సొదొమ పట్టణం యొక్క పాపం కూడా బహు గొప్పదైపోయిందని చదువుతాం. ఇంకా మరి నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది, భయంకరంగా ఉందని కూడా మనం చదువుతాం అన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఆ యవ్వనులు ఇద్దరిదే పాపం అంటే వాళ్ళంత భయంకరంగా దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తారన్నమాట. అక్కడ మందసం ఉంది మరి అనే ఒక భయం కూడా లేకుండా యెహోవా దేవుని కోసం తెచ్చిన నైవేద్యం అంతా వాళ్ళు తీసుకోవాలని ఎంతగానో వాళ్ళు భయంకరంగా చేసినప్పుడు దేవుని యొక్క మరి సన్నిధిలో వారి యొక్క పాపము గొప్పదైతా వచ్చింది. మనం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మరి బాలుడైన సమూయేలు నారతో నిబంధన ఏపోదు ధరించుకొని చూడండి యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడంట. వాళ్ళ తల్లి ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క చిన్న అంగి కుట్టి తీసుకొని వచ్చి ఇచ్చేదంట. చూడండి, అప్పుడు కూడా సమూయేలు వాళ్ళ మమ్మీ వెంట పడినట్లు ఆయన మనం చూడం. మమ్మీ నేనొస్తా, నేను ఇక్కడ ఉండలేను, నన్ను తీసుకెళ్ళు అని ఇలాంటి ఏం లేవు. అక్కడ ఉండడము నేర్చుకుంటూ వచ్చాడు సమూయేలు. కాబట్టి మళ్ళీ ఏం చేశాడంట, ఏలీ దీవించాడు ఎల్కనాను హన్నాను. దీవించినప్పుడు ఆమెకి మరి
ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చూడండి దేవునికి ఒకరినిచ్చింది దేవుడు సంతానం 6 మందిని మొత్తము. అందుకే ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చును. కాబట్టి దేవునికిచ్చినప్పుడు దేవుడు మనకు ఎక్కువే దయచేసేటోడనమాట. అందుకే మలాకీ గ్రంథంలో మనం ఒకటి చూస్తాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. చూడండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం మీరు నా మందిరంలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించుట ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి మరి ఆహారం తీసుకోవడం ఆహారం అనే కాదు గానీ, దేవుని సన్నిధిలో ఇవ్వడానికి తన జ్యేష్ఠ కుమారుని ఇచ్చుటను బట్టి మరి ఇచ్చి శోధించండి అంటున్నాడు. ఫస్ట్ నాకియ్యండి, తర్వాత మీరు చూడండి అంటున్నాడు దేవుడు. కాబట్టి మొదట మనం ఇవ్వడానికే ముందు అంటే అందరు కాదు గానీ, కొంతమంది ఇవ్వడానికి అది ఏదైనా గానీ తొందరగా ముందుకు రారనమాట. కాబట్టి ఇచ్చి శోధించినప్పుడు మరి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాడంట. హన్నా జీవితంలో తను మరి సమూయేలునిచ్చింది. తర్వాత ము ఈ ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలను కలిగింది. ఇంకొకటి మళ్ళా సమూయేలు గురించి బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఎదుగుచున్నాడంట. ఎక్కడ? లోకంలో గాదు. యెహోవా సన్నిధిలో ఎదుగుచున్నాడంట. మళ్ళీ ఇంక కొంచెం కిందికొచ్చినట్లయితే ఏలీ కుమారులు తన కుమారులను పిలిసి జస్ట్ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నరులు తప్పు చేస్తే దేవుడు శిక్ష విధిస్తాడు. దేవునికే మీరు దేవుని విషయంలోనే పాపం చేస్తున్నారు. ఎవరు మీకోసం విజ్ఞాపన చేస్తున్నాడని అక్కడ ఒక ఇచ్చేసి వదిలిపెట్టాడు తప్ప, యాజకత్వం నుంచి మిమ్మల్ని తీసేస్తున్నాను. మీరు దేవుని సన్నిధిలో ఈ విధంగా ఉండడము తప్పు అని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. ఇంకొకటి చెప్పాలంటే అక్కడ దేవుడే వాళ్ళని చంపదలుచుకున్నాడు కాబట్టి వారు కూడా ఆయన మాట వినలేదని ఇక్కడ మనం చూస్తాం. ఇంకా మనం ఇక్కడ 26వ వచనం ఏముందంటే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఈ మాట మనకు చూసినట్లయితే లూకా సువార్త 2:52లో యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా రాయబడింది. దేవుని దయందును మనుషుల దయందును వయస్సునందును జ్ఞానమందును యేసుక్రీస్తు ప్రభువు వారు వర్ధిల్లినట్లు మనం చూస్తాం. ఎవరి విషయంలో రాయబడలే? వీరిద్దరి సమూయేలు విషయంలో, మరి యేసుక్రీస్తు ప్రభు విషయంలో రాయబడిందనమాట. అంటే దేవుని సన్నిధిలోనే ఆయన వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. అక్కడ పరిస్థితి చూస్తే ఏలి కుమారుల గురించి తను కూడా చూసుండొచ్చు. తను కూడా యవ్వన కాలంలోకి వస్తున్నాడు. చిన్నవాడుగా ఉన్నాడు. కొంచెం పెరిగి పెద్ద అయితున్నాడు కాబట్టి అక్కడ మందిరానికి వచ్చినప్పుడు చూసే అన్ని గమనించి ఉండొచ్చు. కానీ తనకు వాటి ప్రభావం అనేది మరి సమూయేలు మీద పడలేదని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ఇక్కడ దైవజనుడు మరి ఏలీ యొద్దకొచ్చి అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. కుమారుల గురించి చెప్తా వచ్చాడు. నన్ను గనపరిచే వారిని గనపరుస్తా అని ప్రభువు చెప్తున్నాడు. కానీ ఎవరైతే తృణీకరిస్తారో వారు తృణీకారం అందుతారు. నీ కుమారులు చేసింది గొప్ప పాపం. నీకు తెలిసిండు కూడా నువ్వు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టలేదు. నువ్వు సరి చేయలేదు. కాబట్టి వారు నీ కుమారులు చనిపోతారు. వారు మరి యవ్వనస్తులు ఎవరు ఉండరని మరి అక్కడ చెప్పినప్పుడు మరి ఏమంటున్నాడంటే ఈయన సరే చెప్పి వెళ్ళిపోయాడనమాట. అయితే ఇక్కడ 36వ వచనం మనం గమనిస్తే, మరి నీ ఇంట్లో శేషించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెండి రూకకైనను రొట్టె ముక్కకైనా సంపాదించుకుంటకు వచ్చి మాకు యాజకులలో ఉద్యోగంలో ఒకటి ఇయ్యండి అని బతిమాలుకుంటారంట. చూడండి ఏ స్థితికి వచ్చారో. దేవుడు దయచేత వాళ్ళకి ఇచ్చిన దాన్ని పోగొట్టుకొని మరి ఆ పరిస్థితి మాకు ఇవ్వండి అని అడిగే విధంగా వారు ఉంటారు అని మరి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు దయచేత ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకుంటే నష్టపోయేవారుగా ఉంటారు. మరి తన తండ్రి ఏ విధంగా ఏలి చక్కగా దేవుడి సన్నిధిలో యాజకత్వం జరిపించుంటాడు. మరి ఏలి గురించి ఏం రాయబడలే. ఒక కుమారులను ఆయన దండించే స్థితిలో లేడు. దండించకుండా ఏదో హెచ్చరిక చేసి వదిలిపెడుతూ వచ్చాడు. కాబట్టి నష్టపోతూ వచ్చారు. మరి వాళ్ళు చూసినప్పటికి కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇక్కడ ఇంకొక మాట ఏందంటే ఉండేది, ఏలీ కుమారుల యెహోవాను ఎరుగని వారుగా ఉన్నారంట. చూడండి ఎంత యెహోవా సన్నిధిలో మరి యాజకత్వం జరిగిస్తున్నారు. యాజకులుగా బలి నైవేద్యం అర్పించడానికి వచ్చిన వారికి అవి తీసుకొని అర్పిస్తున్నారు గానీ యెహోవాను ఎరుగరు. అంటే
దేవుని యొక్క గొప్పతనాన్ని ఏలి తన కుమారులతో మరి షేర్ చేసుకోలేదేమో. వాళ్ళకి వివరించి చెప్పలేదేమో దేవుని యొక్క గొప్పతనము. దేవుడు ఏ విధంగా మరి ఈ ఇశ్రాయేలీయులను విడిపిస్తూ వచ్చాడో, ఏ విధంగా యాజకత్వపు మరి పరిచర్యను అప్పగించాడో చెప్పినట్టు మనం చూడం. కాబట్టి నష్టపోతూ వచ్చారనమాట. మనం ఒకటో రాజుల గ్రంథము ఇక్కడ చూసినట్లయితే మొదటి రాజులు 2, 26, 27 వచనాల్లో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుంటే, యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద సారీ తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారుడు ఒక సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీ కలిగిన పొలంలోకి వెళ్ళుము, నువ్వు మరణమునకు పాత్రవైతివి గాని నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈ వేళ నీకు మరణశిక్ష విధింప. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవా యాజకుడుగా ఉండకుండా తీసివేసిన. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరును. చూడండి, ఆయన చెప్పాడు, తప్పకుండా చేస్తాడనమాట. ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని దీవిస్తాడు. అందుకు ఎవరైతే భయం లేకుండా ప్రవర్తిస్తారో వాళ్ళను దేవుడు తప్పకుండా శిక్షించే దేవుడు. అందుకే నిర్గమాకాండము 10 ఆజ్ఞలు మరి దేవుడు ఇచ్చేటప్పుడు 20వ అధ్యాయంలో మనం ఇక్కడ ఒక మాట చదువుతామన్నమాట. చూడండి, 20వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణిస్తానంటున్నాడు. 5వ వచనం అయితే, ఏలైనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించడంట. చూడండి, కాబట్టి దేవుడు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించే దేవుడు. కాబట్టి జాగ్రత్తగా పరిచర్య చేయవలసింది పోయి అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చాడని గ్రహించుకోవాల్సింది పోయి ఇష్టానుసారం జీవించడం బట్టి వారు నష్టపోతూ వచ్చారు. వారి జీవితాలు ముగిస్తూ వచ్చాయన్నమాట. మరి 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంకా సమూయేలుకు ఇంకా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం కావడము మనము గమనిస్తామన్నమాట. చూడండి, బాలుడు సమూయేలు చిన్నగా ఉన్నప్పటికీ కూడా దేవుడు సమూయేలుతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఏలీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడడం లేదనమాట. అందుకే ఇక్కడ ఏముందంటే, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షం తరచుగా సంభవించటలేదు, తటస్థించటలేదు. ఎందుకు కావడం లేదు? అక్కడ దేవుని మాట వినేవారు ఉన్నారని దేవునికి నమ్మకం లేదనమాట. ఏలీ తన కుమారుల విషయంలో తప్పిపోతూ వచ్చాడు. మరి ఇంక ఏలీకి ఇప్పుడు ఏం చెప్పినా గాని వేస్ట్. దేవుడు అందుకే ఎవరు లేరు అక్కడ వినడానికి. కాబట్టి దేవుడు ఆయన వాక్కు ప్రత్యక్షం చేయడం లేదు, ఆయన తటస్థించడం లేదు. చిన్నవాడైన సమూయేలుతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు మరి ఆయనకు ఏమనుకున్నాడంటే, ఇంకా ఏలీతోనే ఏలీ తను మాత్రమే ఉన్నారు కాబట్టి అప్పటి వరకు దేవుని యొక్క స్వరం ఆయనకు తెలియదు కాబట్టి ఆయన ఏం చేస్తొచ్చాడంటే, ఏలీ పిలిచాడని వచ్చాడు. 2 సార్లు వచ్చాడు. మూడోసారి వచ్చినప్పుడు అప్పుడు ఏలీకి ఆలోచన వచ్చిందనమాట. దేవుడు పిలుస్తున్నట్టున్నాడు అనేసి. తను చూడండి ఎంత కనీసము మరి నాకెందుకు ప్రత్యక్షం కాలేదు దేవుని వాక్కు. సమూయేలు చిన్నవాడైన సమూయేలుని పిలుస్తున్నాడని అక్కడ ఏలీ ఎక్కడో ఆ రొంత కూడా ఆలోచించినట్లు, లేకపోతే పశ్చాత్తాపడినట్లు, నా కుమారుల విషయంలో ఈ విధంగా అయింది అని పశ్చాత్తాపడినట్లు మనం గమనించం. అయితే చదవం అక్కడ. ఈసారి పిలిచినప్పుడు తండ్రి సారీ చూస్తాం. యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని చెప్పి పంపించాడనమాట. చూడండి, సమూయేలు మరి దేవుని వాక్కే వినలేదు. ఫస్ట్ 3 సార్లు కాదు, 4వసారి దేవుని యొక్క యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు సెలవిమ్మన్నప్పుడు దేవుడు చూడండి ఎంతగా తన హృదయంలో ఉన్నది చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఏలీ కుమారుల గురించి, తర్వాత వారికి చేయబోయే దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇక్కడ చూస్తే ఒక మాట 13వ వచనంలో, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొంచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చూడండి,
తన కుమారులు ఏం చేస్తున్నారంట, తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారనే సంగతి తెలిసి కూడా ఆయన అడ్డగించలేదంట. ఎందుకంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, పిల్లల్ని ఏదన్నా అనాలంటే వాళ్ళు బాధపడతారేమో అని, లేకపోతే తెలుసుకుంటారులే వాళ్ళే అని కొన్ని కొన్ని సార్లు వదిలిపెడతా ఉంటారనమాట. కాదు, తల్లిదండ్రిగా వారికి సరైనది బోధించాలన్నమాట. ఆ శిక్ష అనేది తల్లిదండ్రికి గూడా మరొస్తది. నువ్వు చెప్పవలసిన సమయంలో చెప్పలేదని. ఏలి ఈ ఏలి చేశాడు. మొదటి రాజుల గ్రంథంలో కూడా మనం ఒక వచనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 1 అధ్యాయంలో మరి చూసినట్లయితే 6 వచనము. మొదటి రాజుల గ్రంథం 1:6. అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. దావీదు కుమారుడైన మరి అదోనియాను చూసినట్లయితే మరి చక్కగా ఉన్నాడంట, అందంగా ఉన్నాడంట. కాబట్టి దావీదుకు అనిపించిందంట, నా కుమారుడిని నేను ఒప్పి చేయను, ఇంత అందంగా ఉన్నాడు, ఏమన్నా చేయనీలే అని ఏ రోజు కూడా విచారించలేదంట. కాబట్టి అదోనియాకు ఇష్టానుసారం గర్వించిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రి అనేవాళ్ళు పిల్లలు తప్పు మార్గంలో వెళ్తున్నారన్నప్పుడు, లేకపోతే కొంచెం డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నారన్నప్పుడు వాళ్ళను కూర్చోబెట్టుకొని సరి చెయ్యాలి. వాళ్ళు వినని వాళ్ళైనప్పటికీ మనం చెప్పే వాళ్ళంగా ఉండాలి. ఒకవేళ మన చెయ్యి దాటిపోయినారంటే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసి వాళ్ళని సమకూర్చే వరకు దేవుని యొక్క పాదాలు పట్టుకోవాలి తప్ప, మరి చెప్పగలిగే చెప్పి వినే స్థితిలో ఉన్నప్పుడు నా కొడుకు చెప్తే నా కొడుకు బాధపడతాడు. చూడ్డానికి అందంగా ఉన్నాడు అనుకున్నాడు దావీదు. మరి అదోనియా ఎంత ఘోరమైన కోరిక కోరాడు. ఫస్ట్ రాజు కావాలనుకున్నాడు. రాజుని కాకపోతే కోకపోయింది. నాకు ఎవరు కావాలనుకున్నాడు? అభిషేకుని కావాలనుకుంటూ వచ్చాడు. ఈ అభిషేక్ ఎవరంటే మరి రాజు కోసం తీసుకొనొచ్చారనమాట. రాజు వృద్ధాప్యంలో ఉన్నాడు. చక్కగా ఆయనకు ఆదరించడానికి అని తీసుకొనొచ్చారు. అలాంటి స్థితిలో ఆమె కావాలని కోరుకుంటూ వచ్చాడు. ఎంత భయంకరమైన ఆహ్, మరి కోరిక కోరుతూ వచ్చాడు. ఆలోచనలో ఉన్నాడు. అందుకే పిల్లలు అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, వాళ్ళు ఏ విధంగా ఉన్నా గాని బాధపడతారన్న మనము చెప్పేది చెప్పాల. ఇప్పుడు ఏలీ చేసిందదే. మరి దావీదు కూడా ఆ విధంగానే ఆలోచిస్తూ వచ్చాడు. కానీ ఏలీ తన కుమారులు శాపగ్రస్తులుగా కావడానికి కారణమైతూ వచ్చాడు. అడ్డగించలేదంట. "నువ్వు అలా చేయొద్దు. మీరు ఆ విధంగా చేస్తున్నట్లయితే బలులు అర్పించొద్దు. మీరు వెళ్ళండి" అని అక్కడికి పోలేకపోతూ వచ్చాడు ఏలీ. మరి కారణం ఏంటో మనకి తెలీదు. గొప్ప చేసుకుంటూ వచ్చాడు. నాకంటే తన కుమారులనే గొప్ప చేశాడు అని 2 అధ్యాయంలో చెప్తాడన్నమాట. చూడండి, దేవుని కంటే కుమారులను గొప్ప చేశాడంట. దేవునికి తెలుసులే, దేవుడు మారుస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే, పిల్లలు తెలియక చేశారని. ఇట్లా మనం అనేక సార్లు సర్ది చెప్పుకుంటామేమో కానీ, ఇది చాలా తప్పు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉండాలని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు పిల్లలు దీవించబడతారనమాట. అందుకే బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. ఎవరైతే క్రమశిక్షణలో పెంచరో ఆ తండ్రులు కుమారులకు శత్రువులంట. ఒకవేళ బెత్తం అంటే ఒక శిక్షా విధిలో తన కుమారులను పెంచితే ఓ దెబ్బ వేయాల్సినప్పుడు దెబ్బ. అంటే చచ్చిపోవాలని కోరొద్దు కానీ దెబ్బ వేయాల్సినప్పుడు ఒక దెబ్బ కొట్టి చెప్పే వారంగా ఉంటే వాళ్ళు క్రమశిక్షణలోకి వస్తారంట. కాబట్టి ఇక్కడ దేవుడు చక్కగా మరి ఈ సమూయేలుతో చెప్తూ వస్తున్నాడన్నమాట. సమూయేలుతో చెప్పుకొని తర్వాత దర్శనమిచ్చి మరి మరి ఏలి కుమారులకు ఏమేమి చేయబోతున్నాడో అంతా చెప్పి అయిపోయిన తర్వాత పొద్దున ఈయనకు ఆలోచనొచ్చిందన్నమాట. మరి చిన్నవాడు గదా సమూయేలు, ఏం మాట్లాడినాడో దేవుడు చెప్తాడులే అనుకున్నాడు గానీ, సమూయేలు చెప్పకపోయేసరికి పిలిచి, "నువ్వు చెప్పకపోతే ఇంకా చెప్పకుండా ఏదైనా మరుగు చేస్తే ఆహ్, దేవుడు నీకు అంతకంటే అధికమైన కీడు కలుగజేస్తాడని" చెప్పి మరి సమూయేలుతో చెప్పించుకుంటా వచ్చాడంట. చెప్పించుకున్నప్పుడు మరి అప్పుడంటున్నాడు, దేమంటున్నాడు, "యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని చేయునుగాక." చూడండి. యెహోవా తన దృష్టికి అనుకూలమైన దాన్ని చేయునుగాక. నేనైతే జేసేసాను ఇట్లా కుమారుల విషయంలో. ఇంకా అని దేవునికి అప్పగించుకోవడం అంటే ఒకవేళ మరి పశ్చాత్తాపన్నట్లు గూడా లేదు. ఎందుకు జెప్తున్నానంటే కొంతమంది పశ్చాత్తాపడ్డారు. ఆహాబు గురించి మనం చూసుకున్నట్లయితే అహాబు, యెజెబెలు. అహాబు, యెజెబెలు కలిసి ఒక నిర్దోషి అయిన నాబోతుని చంపిస్తూ వచ్చారు.
అప్పుడు ఏలియా ప్రవక్త అక్కడికెళ్ళి చెప్పినప్పుడు మరి ఆహాబు ఏం చేశాడంట, భయపడి వ్యాకులపడుచు గోనెపట్ట ధరించుకొని దేవుని సన్నిధిలో బహు వినయముగా ప్రవర్తించినప్పుడు దేవుడు అన్నాడు, ఆహాబు కాలంలో నేను ఆ శిక్ష రానియను, ఆయన కుమారుల కాలంలో రాణిస్తాను అక్కడ శిక్షను తీసివేస్తూ వచ్చాడు ఆయన కాలంలో. ఇంకా హిజ్కియా జీవితంలో చూసుకున్నట్లయితే హిజ్కియా బాగుపడ్డాడు. హిజ్కియా బాగుపడిన తర్వాత తనకు అన్ని దేశ రాజులు వచ్చినప్పుడు తీసుకుపోయి తన పదార్థములలో మంచి మంచివి దేవుడు ఎట్లా తన ధనాగారాన్ని లేకపోతే తన సైనికులను ఎంతగా వర్ధిల్లింపజేస్తాడో అంత ఏది కూడా దాచిపెట్టుకోకుండా శత్రువులకు అంతా చూపించాడంట. చూపించినప్పుడు ఏం చెప్పాడు, నీ కుమారులు బబులోనుకు తీసుకుపోయి వాళ్ళు నపుంసకులుగా చేస్తారు, ఏ విధంగా అవుతుంది అన్నప్పుడు, అయ్యో ప్రభువా నేను తప్పు చేశానని అక్కడ హిజ్కియా అనడం లేదు కానీ, ఎవరైనా నా కాలంలో సత్య సమాధానములు ఉంటే చాలు అని కోరుకుంటూ వచ్చాడు. చూడండి, తర్వాత కుమారులు ఏమన్నా గాని అనుకున్నాడేమో, నా కాలంలో సత్య సమాధానములు ఉంటే చాలు. ఈ ఏలియా కూడా సెలవిచ్చిన వాడు యెహోవాను తప్పకుండా ఆయన చెప్పింది చేస్తాడు. కాకపోతే ఆయన ఎదుట తగ్గించుకుందామనే ఏలీకి అక్కడ ఆలోచన వచ్చినట్లు మనము చూడమన్నమాట. కాబట్టి తన కుమారుల విషయంలో తప్పు చేసిన వాడుగానే ఉంటున్నాడు. అయితే సమూయేలు పెద్దవాడైనప్పటికీ పెద్దవాడయ్యాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడంట. చూడండి, దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకొకటి, ఏదైతే ఆయన మాట్లాడుతున్నాడో, ఏదైతే మరి అక్కడ చెప్తుంటున్నాడో అది ఏది కూడా తప్పిపోకుండా ఖచ్చితంగా జరుగుతా ఉంది. కాబట్టి అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినాడని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అందరూ తెలుసుకున్నారు, ఇశ్రాయేలీయులందరూ. కాబట్టి ఇంకా షిలోహులో యెహోవా మరలా దర్శనం ఇచ్చుచుండెను. యెహోవాకు చేత సమూయేలు సమీ తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడాయెను. చూడండి, దేవుడు ఏది మరి సమూయేలుకు వాక్కు ఇస్తున్నాడో అది జరుగుతా ఉంది. ప్రవక్తగా స్థిరపడ్డాడు అని మరి అక్కడ మరి అందరూ చెప్పుకోవడం జరిగింది. తిరిగి షిలోహు మందిరానికి రావడము, అక్కడ మరి వాళ్ళు బలులు అర్పించడము, ఆ విధంగా చేయడము మళ్ళీ మొదలైనట్లు మనం చూస్తాం. ఇంకా 4వ అధ్యాయంకి వచ్చినట్లయితే ఇక్కడ యుద్ధములో ఘోరముగా మరి మరి వధ జరుగుతుందన్నమాట, నష్టపోవడం జరుగుతుందన్నమాట. ఫిలిస్తీన్లు వచ్చారు. ఎబినేజర్ అనే మాట చూస్తాం. ఎబినేజర్ అంటే సహాయపు రాయి అని నెక్స్ట్ వచ్చిన మనం చూస్తాము. సహాయపు రాయి అని పేరు అన్నమాట. అక్కడ వచ్చి దిగారనమాట. అఫేకులో దిగినప్పుడు వాళ్ళందరూ యుద్ధ పంక్తులుగా మరి ఉన్నారు గాని ఫిలిస్తీన్లు ఎదుట ఓడిపోతూ వచ్చారంట. వాళ్ళు ఓడిపోయి మరి 4,000 మంది చనిపోయినప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు మనం ఓడిపోతున్నాము, ఎందుకు మనము అయితే మనతో పాటు నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్దామని వాళ్ళతో పాటు నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చారంట. నిబంధన మందసం దగ్గర ఎవరున్నారంట, హోప్ని ఫినెహాసులు ఉన్నారు. ఎప్పుడైతే నిబంధన మందసమును చూస్తానే ఇశ్రాయేలీలంట భూమి ప్రతిధ్వనించినంతగా నిజంగా గొప్ప కేకలేసారంట. ఎందుకంటే ఆ నిబంధన మందసం ఉందంటే యెహోవా దేవుడే వాళ్ళతో ఉన్నట్లు వాళ్ళు అంత సంతోషం, ఇంకా మేము ఫిలిస్తీన్లను జయిస్తామనే ఒక గొప్ప కాన్ఫిడెంట్ తో వాళ్ళు కేకలు వేస్తూ వచ్చారనమాట. ఆ కేకలు వేస్తూ వచ్చారు. నిజమే, నిబంధన మందసం పట్టుకొని పోయినప్పుడు ఎరుకో చుట్టూ మరి యాజకులు మరి బూరలు ఊదుచు నిబంధన మందసం పట్టుకొని పోయినప్పుడు 7 రోజులు మరి తిరిగారు. 7వ రోజు 7 సార్లు ఊది మరి నిమ్మలంగా ఉన్నప్పుడు ఎరుకో కోట గోడలు కూలిపోయినాయి. నిబంధన మందసం అంటే అంతగా దేవుడు దేవుడు కూడా వాళ్ళతో వచ్చినట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే ఆ ఆ విశ్వాసముతోనే లేకపోతే ఆ నమ్మకముతోనే మన దగ్గర మందసం ఉంటే చాలనుకున్నారు. మరి తీసుకొని వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లంట చూడండి అనుకున్నారు. ఫిలిస్తీన్లు ఏమనుకున్నారంట, ఇంతవరకు ఇశ్రాయేల్‌లో సప్పుడు లేదు, ఇప్పుడేంది ఇంత గొప్పగా మరి కేకలు వేస్తున్నారు. అయితే ఇశ్రాయేల్ దేవుడు మన మధ్య వచ్చాడు. ఈయనే గదా మరి అరణ్యంలో ఐగుప్తీయులనందరికి తెగుళ్ళు తీసుకొచ్చిన దేవుడు అనేసి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు భయపడి ఏం చెప్తున్నారంటే, ఫిలిస్తీయులారా మీరు ధైర్యం తెచ్చుకోండి. మనము దాసులు మనం దాసులు కాకుండా వాళ్ళనే మనకు దాసులు అయ్యేటట్లు యుద్ధము చేయుడని మరి ధైర్యం చెప్పుకున్నారంట. చెప్పుకొని యుద్ధం చేసినప్పుడు
ఇశ్రాయేలీయులు పారిపోతా వచ్చారు. కారణం ఏంటి? యెహోవా మందసం ఉంది గదా! మరెందుకు జయించలేదు? అంటే యెహోవా మందసం ఉందనుకున్నారు గానీ, తమ హృదయాలను వారు శుద్ధి చేసుకోలేదు. హృదయం శుద్ధి చేసుకోకుండా వాళ్ళు మందసాన్ని తీసుకొచ్చారు. కేవలం మందసంలోనే ఉండి దేవుడు కార్యం జరిపిస్తాడనుకున్నారు. కానీ దేవుడు ఎక్కడైనా ఉండగలడు. మన హృదయం శుద్ధిగా ఉండాలి. మన ప్రార్థన అందుకే 66వ అధ్యాయము పద 18థ్ వర్స్‌లో చూసినట్లయితే నా హృదయంలో నేను పాపం లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును అని కీర్తనాకారుడు అంటున్నాడన్నమాట. కాబట్టి హృదయంలో పాపము లక్ష్యం చేస్తే దేవుడు వినడన్నమాట. ఇంకొకటి యోహాను సువార్త 9:31లో కూడా చూస్తే దేవుడు పాపుల మనవి వినడని మనం ఎరుగుదుం గదా! అంటాడు. కాబట్టి పాపులుగా జీవిస్తూ ఉండి, మా దగ్గర మందసం ఉంది. మేము యాజకులము. దేవుడు మాకు సహాయం చేస్తాడంటే అది కాని పని. ఎప్పుడైతే దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ భయభక్తులు కలిగి ఒకవేళ తగ్గించుకొని దేవా మరి ఈ విధంగా అయింది ప్రభా సహాయం చేయనంటే దేవుడు సహాయం చేసేటోడేమో. చూడండి యెహోషువ గూడా హాయి వారి ఎదుటి నుండి పారిపోతూ వచ్చినప్పుడు యెహోషువ మరి సాగిలపడ్డాడంట. మందసం దగ్గర పడినప్పుడు ప్రభువు అన్నాడు, "ఎందుకు నువ్వు ఇక్కడ నేల నోకి ఉంటావు? నువ్వు లెయి. ఇశ్రాయేలు తప్పిపోయినారు. పాపం చేసినారు పో. పాపం ఉంది. వాళ్ళందరినీ పరిశుద్ధపరచు" అన్నాడు ప్రభువు. అప్పుడు ఆకాను యొక్క పాపం బయటపడతా వచ్చింది. కాబట్టి పరిశుద్ధంగా లేకపోతే దేవుడు వారికి తోడుగా ఉండడు. అందుకే లేవ్యాకాండంలో గూడా మనం ఒక మాట చదువుతాం. ఏంటంటే, "మీకు నేను విరోధినవుతా. మీ పగవారికి నేను సహాయం చేస్తా. మీరు నా మాట వినకపోతే" అన్నాడు ప్రభువు. అదే రీతిగా వీళ్ళు తమ హృదయం పాపంగా ఉంది. దేవుడిచ్చిన మాట నెరవేరాలి. హోప్‌ని, ఫినెహాసు విషయంలో. కాబట్టి ఇశ్రాయేలీయులు మరి పారిపోతా వచ్చారు. ఇక్కడ ఎంతమంది చనిపోయారంట చూడండి. ఆహ్, 30,000 కాల్బలము కూలెను. చూడండి. అత్యధికమైన వధ జరిగిపోయిందంట చూడండి. ఎంత ఘోరమైన దేవుడు ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్న మాట ఆమోసు గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తే, భూమి మీద ఉన్న సకల వంశములలో ఇశ్రాయేలీయుల వారిని మాత్రమే నేను ఎరిగియున్నా అంటాడు. అంటే ఇశ్రాయేలీయులను దేవుడు అంతగా ప్రేమించాడు. అంతగా తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు దేవుడు. అయితే వీళ్ళేం చేస్తూ వచ్చారు, మరి ఇశ్రాయేలీయులందరూ కాదు గానీ, వాళ్ళు తప్పిపోతూ వచ్చారు. తప్పిపోలే గాదు. ప్రత్యేకంగా హోఫ్ని, ఫినెహాసులు గొప్ప పాపం చేస్తూ వచ్చారు. వారికి సహాయపడుతూ ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. వారిద్దరి పేర్లు రాయబడ్డాయి. వారికి సహాయకంగా చాలా మంది ఉండిండొచ్చు ఈ విధంగా చేయడానికి. మరి కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అనేది వారి మీదకొచ్చింది. గొప్ప వధ జరిగింది. 30,000 కాల్బలం చనిపోయారు. తర్వాత చూసినట్లయితే మరి బెన్యామీనొకడు యుద్ధ భూమిని పరిగెత్తుకొని వచ్చి చిరిగిన బట్టల తల మీద ధూళితో షిలోహులో ప్రవేశించాడు. కారణం ఏంటి? తల మీద ధూళి అంటే ఏదో నష్టం జరిగిపోయింది. ఏదో కీడు జరిగింది. అది చెప్పడానికి వాళ్ళు మరి ఆ విధంగా వచ్చాడన్నమాట బెన్యామీను. అప్పుడు ఏలి ఎక్కడున్నాడంట మందసం విషయమై అప్పుడు బాధపడుతున్నాడంట. అయ్యో! మందసం తీసుకెళ్లారే, మందసం తీసుకెళ్లారని. మరి త్రోవ పక్కన కూర్చుండి ఎదురు చూస్తున్నాడంట. త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు వర్తమానం తెచ్చినప్పుడు ఆ కేకలేంటి అని అడిగినప్పుడు మందసము విషయమై మరి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకొకటేంటంటే ఆయనకు 98 ఇయర్స్ కాబట్టి ఆయన కళ్ళు గూడా సరిగా కనబడడం లేదు. మరి అప్పుడు ఇశ్రాయేల్ నిలవకపోయినారు. హోఫ్ని, ఫినెహాసులు చనిపోయారు. ముఖ్యంగా మందసము పట్టబడింది అనే మాట వింటానే మరి ఏమయ్యాడంట ఏలి మెడ విరిగి మరి చనిపోయాడంట. ఆయన మంచి స్థూల దేహిగా ఉన్నాడు. మందసం పట్టబడిందంటానే ఆయన చనిపోతూ వచ్చాడంట. చూడండి. తన కుమారుల విషయం ఇంకా వదిలిపెట్టేసాడేమో మరి. దేవుని యొక్క మందసం గురించి ఆయన చింత కలిగి ఉన్నాడన్నమాట. కాబట్టి ఆయన చనిపోయాడు. తన కోడలు గూడా మరి ఆ మాట వింటూనే ఆమె గూడా కనుపొద్దులైందంటే అప్పటికి ఆమెకు డెలివరీ డేట్స్ దగ్గర పడ్డాయి. కాబట్టి ఆమె గూడా కాలిపోయితా చనిపోతా ఈకాబోదు అని పేరు పెట్టిందంట. ఈకాబోదు అంటే ప్రభావము పోయెను. దేవుని యొక్క మందసం ఉంటేనే అక్కడ దేవుని యొక్క మహిమ దిగొచ్చేది. దేవుని యొక్క ప్రభావం ఉండేది. ఆ ప్రభావమే పోయింది అని చెప్పినప్పుడు ఈకాబోదు అనే పేరు ఆమె పెడతా వచ్చిందనమాట.
చూడండి ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే, దేవుడు మన పక్షాన ఉంటాడు. మన శత్రువుల విషయంలో ఆయన మనకు విజయం దయచేసేవాడుగా ఉంటాడు. చూడండి మరి ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వెంటనే వారికి మందసం లేదు. 17వ అధ్యాయంలో చూసినట్లయితే అమాలేకీయులతో యుద్ధం జరిగేటప్పుడు మోషే ఆకాశం వైపు చేతులెత్తాడు. ఆ చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. అంటే కారణం ఏంటంటే, మరి దేవుని యొక్క మందసం కాదు గానీ, దేవుని యొక్క మన వైపు మన హృదయం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఎప్పుడు మన హృదయం ధైర్యంగా మరి ప్రార్థనలో ఉంటుందంటే, పశ్చాత్తాపపడి పాపంలో ఒప్పుకొని, దేవా సహాయం చేయనప్పుడు చేస్తాడు గానీ, ఒక మందసాన్ని తీసుకుపోయి, ఇంగ మాతో ఉంది మందసము మేము గెలుస్తాం అనుకుంటే దేవుడు కాదు. విరోధైపోతా వచ్చాడనమాట. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తోందంటే ద్వితీయోపదేశకాండం 28లో అయితేమి, లేవియాకాండము 26లో అయితేమి, ఎప్పుడైతే మీరు నాకిష్టమైనది చేసి మరి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటారో అప్పుడు నేను మీకు తోడుగా ఉంటా అన్నాడు. ఎప్పుడైతే నా ఆజ్ఞలను అనుసరించకుండా మీరు ఇష్టానుసారంగా జీవిస్తారో అప్పుడు నేనే మీకు విరోధినైతా అని చెప్తా వచ్చాడు. ఇవి ఇశ్రాయేలులకు విరోధైపోయి 30,000 కాల్బలము ఎంత ఫిలిస్తీన్లు ఇంకా ఎంత సంబరం చేసుకుంటారు కదా! మందసాన్ని పట్టుకొని పోయి. చూడండి మేము మరి ఇశ్రాయేలుని ఓడించి మందసం పట్టుకొని వచ్చాము. చూడండి అన్యులు మరి వాళ్ళు ఆహ్, మనల్ని బట్టి మరి దేవుని యొక్క నామము అవమానపరచబడుతుంది. అందుకే మిమ్మల్ని బట్టే కదా అన్యజనులు అది నా నామం దూషణ మీరు ఆ విధంగా చేయటం బట్టే మరి దేవుని యొక్క నామము దూషణ అవుతుందని వాక్యము మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాలి. పిల్లల విషయంలో మరి క్రమశిక్షణలో పెంచాలి. కుమారులు యవ్వన కాలంలో ఉన్నప్పటికీ తను చెప్పగలిగింది చెప్పే స్థితిలో ఉండాలి. అంతేకాని తమ్మును తాము ఎంత భయంకరమైన మాట గదా! తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తెలిసి గూడా ఏలి మాట్లాడలేదంట. దేవుని కంటే కూడా మరి ఏలి తన కుమారులను గొప్ప చేసుకుంటూ వచ్చాడంట. కాబట్టి కాబట్టి నష్టపోతూ వచ్చాడు. యాజకత్వము వారికి ఇవ్వనని దేవుడు సెలవిస్తున్నాడు. యవ్వనుడు ఉండడని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆయనకు తెలియకపోతే ఏమని అనుకోవచ్చు. యాజకుడు అన్నీ తెలుసు. ఆ విధంగా నష్టపోతూ వచ్చాడు. మరి బాలుడైన సమూయేలు యవనస్తుడయి ప్రవక్తగా స్థిరపడడానికి దేవుడి కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకంటే తను ఎంతగానో భయభక్తులతో దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ వచ్చాడు. కాబట్టి మరి మనం ఏం తెలుసుకుంటున్నామంటే హన్నా ప్రార్థన, హన్నా స్తుతించడం, హన్నా మొక్కుబడి చెల్లించడము, మరి సమూయేలు చక్కగా దేవుని సన్నిధిలో వర్ధిల్లడము, దేవుని యొక్క ప్రత్యక్షత యెహోవా వాక్కును చిన్న వయసులో విన్నవానిగా సమూయేలు గురించి మనం వింటాం. చూడండి సమూయేలుకు ప్రత్యక్షమైన చిన్న వయసులో కాబట్టి చిన్న వయసులో సమూయేలుకు ప్రత్యక్షమైంది. మరి వృద్ధుడైనప్పటికి కూడా దేవుడు ప్రత్యక్షత ఇవ్వడానికి ఇష్టపడలేదు. సమూయేలుని ప్రవక్తగా స్థిరపరుస్తూ వచ్చాడు. ఏంటంటే దేవుడు తోడుగా ఉండి స్థిరపరుస్తూ వచ్చాడంట. హోప్ని ఫినెహాస్ యొక్క పాపానికి ఫలితం పొందుకుంటూ వచ్చారు. దేవుని యొక్క మందసము పట్టబడ్డానికి కారణమైతే వచ్చాడు. అంటే దేవుడు ఆ విధంగా జరగడానికి అనుమతిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా కాకుండా మనము మన పిల్లల విషయంలో కానీ, ఒకవేళ మనకు సండే స్కూల్ బాధ్యత ఉంటే సండే స్కూల్ పిల్లల విషయంలో గానీ, మనం చేయగలిగింది, చెప్పగలిగింది మనం చేయాలి. చక్కగా నేర్పించేవారుగా ఉన్నప్పుడు వాళ్ళు గూడా పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉంటారు. లోకంలో కలిసిపోకుండా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.